శ్రీనివాస్ ఐపీఎస్ శ్రీ రామరావు గారికి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ నుంచి వచ్చిన 240 మంది శ్రీనివాస్ ఐపీఎస్ గారికి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇండక్షన్ ట్రైనింగ్ కానీ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కానీ మొత్తం దాదాపు 3500 మంది వరకు ఈ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ట్రైనింగ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మన సిపి గారిని థ్యాంక్ యూ జమీల్ గారు అండ్ newly recruited cadets. First of all, I will congratulate you, all of you. I will also congratulate your parents, who are your friends, and who are your well-wishers, who have supported you. Actually, మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలా మంది ఇద్దరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు నేను సిపిలో కమిషనర్గా ఉన్నాను అంటే ఐ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్. రైట్ అప్పుడు 12 ఎగ్జామ్స్ సింగిల్ అటెంప్ట్ ఇంగ్లీష్ మీడియం కొట్టేస్తాను. ఇప్పుడు అందరూ వాళ్ళు బిఎస్సీ చదివి బయటకు వచ్చారు, నేను బిఏ కంప్లీట్ చేసి బయటకు వచ్చాను. వాళ్ళు తెలుగు మీడియం చేస్తారు, బట్ నేను ఇంగ్లీష్ మీడియం చేశాను. సార్ ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత దానిపై ఎక్స్ట్రాలో ఏమీ చెప్పరు, కరెస్పాండెన్స్ కూడా గైడ్ కూడా చేయరు, సింపుల్ గా సిలబస్ ఇస్తారు, ఎగ్జామ్ పెడతారు. ఏ గైడెన్స్ ఉండదు, అంతా నీవే చదువుకోవాలి. ఆ సిలబస్ ప్రకారం ఎక్కడ బుక్స్ వస్తాయి, ఏం చదువుతాం, ఏం చదవాలి, ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అన్ని నీవే తీసుకోవాలి. అక్కడ నేను కరెస్పాండెన్స్ అంటే ఎట్లా నీకు అయినా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడే బాగా ఎవరు చెప్పరు. అది స్పోకెన్ లాంగ్వేజ్ అంటే ఒకటి ఉండాలి, ఎదురుగా వాడు మాట్లాడేవాడు ఉండాలి. సో అగైన్ పీజీ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తే బాగా నేర్చుకోవచ్చు అని ఇంగ్లీష్ లిటరేచర్ టైం లేదు, నేను వేరే ఫ్లూయెన్సీ వచ్చింది. ఆంథ్రోపాలజీ సెకండ్ టైం ఐ గాట్ ఇంటర్వ్యూ May 27, May 7, May 8 I went to interview. చేయాల్సిన పని ఉంది కాబట్టి మళ్ళీ గ్రూప్ 1 పడింది. గ్రూప్ 1 మీద నాకు ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను కొట్టే గ్రూప్ కొట్టాలి, లేకపోతే యూఎస్ వెళ్ళిపోవాలి. Convincing my mom till she last week, till she left last week. కాబట్టి ఐఏఎస్ అవసరం. సో మీరు ఫ్యూచర్లో ఈ ట్రైనింగ్ అయిన తర్వాత కమింగ్ 30-35 ఇయర్స్ మీరు నిద్రాహారం పడకుండా మీ యొక్క ట్రావెలింగ్ టైం ఎంత ఇవ్వకపోతే స్పీకింగ్ ఇవ్వాలి. సో అదర్ ఐ కేమ్ హియర్ 150 కిలోమీటర్స్ ఐ హావ్ టు గో అగైన్ నౌ ఇమిడియట్లీ. ఇట్లాంటి హెక్టిక్ సిచ్యువేషన్స్ లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఇక్కడ గాడ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు. మీకు మైండ్, బాడీ అండ్ సోల్ ఒక సింక్రోనైజేషన్ చేసే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. నౌ ఆల్ ఆఫ్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్, ఐ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్ ఎఫర్ట్, ఫర్ దోస్ హూ ఆర్ సపోర్టర్స్ అండ్ విషెస్ ఫర్ అచీవింగ్ దిస్ సక్సెస్. అండ్ ఆఫ్టర్ దిస్ సక్సెస్ you continue, have a good training, be a disciplined police officer and become an upright police officer. This speech will give a lot of boost and inspiring thoughts to many others who are not selected also. I appreciate their effort and also never give up. You can try. Thank you. Oh, very good. You never gave. Right. Vote attempt, sir. Vote attempt. Next one. Nice.
ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.